హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు ఎపిసోడ్ చాలా సూపర్గా ఉందండి. అస్సలు వెయిట్ చేయకుండా ఇంకా చూసేయండి. ఇంకా వీడియో మాత్రం చూసే ముందు ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీకు ఇంటింటి రామాయణం ఎపిసోడ్ గురించి నేను ప్రతి ఒక్క అప్డేట్ గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ 100% చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా చక్రధర్ మాత్రం చాలా మూర్ఖంగా ఆలోచించి అయితే పాపం రాజేశ్వరి అమాయకత్వాన్ని, రాజేశ్వరి ప్రేమను, రాజేశ్వరి మంచి మనసును మాత్రము తనైతే ఇంకా దొంగలిచ్చి అయితే తనైతే ఇంకా మోసం చేశాడని చెప్పొచ్చు. తననైతే ఇంకా మోసం చేసుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ ఎలా అయితే వచ్చాడో అలాగే ఇప్పుడు కూడా ఇంకా అలానే చేస్తున్నాడు. తనకైతే ఇంకా మంచి మనసుకు ఎలాగైతే చెప్తే తను ఇంకా నా గుప్పట్లో పడుతుంది, ఇంకా నన్ను రక్షించగలుగుతుంది, ఇంకా రాజేశ్వర్ అయితేనే ఇంకా రక్షించగలుగుతుంది నన్ను, ఇంకా రాజేశ్వర్తో ఈ ప్లాన్ అయితే చేయించాలని అనుకుంటాడు చాలా మూర్ఖంగా. ఇంకా మొత్తం పడిపోయినట్టు ఇంకా చనిపోతా, నేను బ్రతకను, నేను చేసిన చాలా మూర్ఖమైన పని అని చెప్పి ఇంకా రాజేశ్వరికి ఆ మాటలతో యాక్టింగ్తో ఇంకా ఆ దొంగ ఏడుపు ఏడ్చి తన కాళ్ళ మీద పడి, రాజేశ్వరి ఎలా అయినా నన్ను రక్షించు, నన్ను రక్షిస్తే మీ వాళ్ళకు చేసిన అన్యాయానికి నేను ఒకటి వాళ్ళకి నేను క్షమాపణ కోరుకుంటాను, వారికి మంచిగా చేస్తాను, అందరికీ మంచిగా చేశాను, అందరి మంచి గెలుచుకుంటాను, నేను ఆ అవకాశాన్ని ఒక్కసారి నాకు ఇవ్వు రాజేశ్వరి, ప్లీజ్ రాజేశ్వరి, నన్ను అయితే రక్షించు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే నేను చచ్చిపోతాను, అసలు నేను బ్రతకను, నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతుంది, నేను ఇంత గలీజ్ ఉన్నా అని చెప్పి నాది నేను అనుకుంటున్నాను అని చెప్పి చాలా మాటలు తనకు పోసి తననైతే ఇంకా బ్లాక్మెయిల్ చేశాడనమాట. ఎవరికైనా ఎట్లాంటి వాడైనా భర్త కాబట్టి మంగళ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఆడది అనుకుంటుంది కాబట్టి రాజేశ్వరి కూడా అలాగే అనుకుందనమాట. కనుక్కొని ఇంకా ఫ్యామిలీ మంచితనాన్ని, ఇంకా రాజేశ్వరి మంచితనాన్ని ఇంకా తనైతే పసిగట్టేసి అయితే చక్రధర్ అయితే మూర్ఖంగా ఆలోచిస్తాడు. అసలు ఏం ఆలోచిస్తాడు, అసలు తను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా, రాజేశ్వరి తనకు ఒప్పుకుంటుందా, రాజేశ్వరి కూడా నమ్ముతుందా తనని, ఇంకా అసలు అవని అక్షయ్ నమ్ముతారా, అసలు ఏం జరుగుతుందో ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాము. ఇంకా రాజేశ్వరి మాత్రం ఇంకా చక్రధర్ ఎలా అయితే చెప్తాడో అలానైతే ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకా ఎవరు రాజేంద్ర వాళ్ళ ఇంటికి అయితే అంటే అవని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటూ, ఒక పుట్టినింటికి ఒక ఆడపడుచు అలా ఏడ్చుకుంటూ వస్తే ఆ పుట్టినిల్లి ఆ కన్నీటి బాధ అసలు ఎవరు భరించలేరు. అసలు చాలా ఎమోషనల్ అవుతుందని చెప్పొచ్చు, చాలా బాధపడతారనమాట వాళ్ళు కూడా. ఇంకా వచ్చైతే ఇంకా అలాగే ఇంకా వాళ్ళ అమ్మ మీద పడేడుస్తుంది, అలాగే వాళ్ళ అన్నయ్య మీద పడేడుస్తుంది, ఇంకా పార్వతి మీద, అలాగే వచ్చేసి పల్లవి మీద పడి ఏడుస్తుందనమాట. ఇంకా చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది, ఇంకా తను కూడా చాలా ఏడుస్తుంది. అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, ఏంటి చెల్లెమ్మ, అసలు నేను ఈ స్థితిలో చూస్తానని అసలు అనుకోలే రాజేశ్వరి, ఎప్పుడైనా నవ్వుకుంటూ వచ్చి అన్నయ్య ఎలా ఉన్నావని నా బాగోగులు అడిగేదానివి, ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఇలా ఏడ్చుకుంటూ వస్తావని అయితే కలలో కూడా ఊహించలేదు అని చెప్పి అయితే ఇంకా తను కూడా చాలా బాధపడతాడు. అప్పుడే ఇంకా తన అమ్మాయిన ఇంకా భానుమతి అయితే అంటుందన్నమాట, ఏంటి రాజేశ్వరి ఏంటి ఈ సిచ్యువేషన్లో నిన్ను చూస్తానని అనుకోలే రాజేశ్వరి, ఏంటి రాజేశ్వరి ఇంత కష్టంలో ఉన్నావేంటి రాజేశ్వరి, నువ్వు అసలు నీ దుఃఖానికి నీ కష్టానికి అసలు ఎలా అసలు మేము ఏం చెయ్యాలి, మేమే వద్దామని అనుకుంటున్నాము, అసలు నిన్ను పరామర్శించడానికి వద్దాం అనుకుంటున్నాము, అంతలోపే నువ్వు వచ్చావు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడతారనమాట. ఇంకా అప్పుడే అవని అంటుంది, అయ్యో పిన్ని గారు మీరు అలా కూర్చోండి, నేను కాఫీ తెస్తాను, మీరు ఏడవకండి అని చెప్పేసి అయితే ఇంకా మిమ్మల్ని చాలా ఓదార్చాలని అనుకున్నాను, కానీ మీరే వచ్చారని చెప్పి అవని కూడా అంటుంది. అప్పుడు ఇంకా వాళ్ళందరి ఇంకా అప్పుడు రాజేశ్వరి ఏమంటుందంటే, మీ అందరి బాగోగులు, మీరందరి పరామర్శలు నాకు అవసరం లేదు, మీరందరూ నన్ను ఓదార్చాల్సిన అవసరం లేదు, నాకు ప్రతిభిక్ష పెట్టండి, మీ చేతుల్నే ఉంది అని చెప్పి ఇంకా తను అనేసరికి అయితే అందరు షాక్ అయిపోతారనమాట. ఏం మాట్లాడుతుంది అసలు అర్థం కాదు, అందరు షాక్ అయిపోతారనమాట. అసలు ఎవ్వరు ఊహించని మాట తన నోట వెంట వచ్చేసరికి అసలు షాక్ అయిపోతారు. అప్పుడు అక్షయ్ అంటాడనమాట, ఏమంటున్నావు అత్తయ్య అసలు నువ్వు అంటే, అప్పుడు రాజేశ్వర్ అంటుంది, నా భర్తని విడపించమని అంటున్నానండి. ఇంకా ఫ్యామిలీ అంతా బలుబు అయితే షాక్ అయిపోతారని చెప్పొచ్చు, చాలా షాకింగ్కి గురి అవుతారు వాళ్ళైతే. అసలు ఏం మాట్లాడుతుందో ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎందుకు ఇలా మాట్లాడుతుందో కూడా అర్థం కాదు, పల్లవికి కూడా అసలు అర్థం కాదనమాట. అప్పుడు కమల్ అంటాడనమాట, ఏంటి అత్తయ్య, చక్రధర్ మామయ్య మాకు మా కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడో మీకు కూడా తెలుసు, మామయ్య చేసిన మోసానికి మేము ఎంత నష్టపోయామో కూడా తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డామో కూడా తెలుసు, అన్నీ తెలిసి కూడా అట్లాంటి వాడిని ఎలా విడపించమని అడుగుతున్నావు అత్తయ్య అసలు నువ్వు. అప్పుడు అవనికి కూడా ఏం అర్థం కాదనమాట, పిన్ని అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు,
మీరు ఇలా అంటారని అస్సలు ఊహించలేదు పిన్ని అని ఇంకా అవని అంటుందనమాట. అప్పుడు రాజేశ్వరి అంటుంది, నా భర్త మంచివాడు అని చెప్పి నేను అనటం లేదు. నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. మీకు అన్యాయం చేశాడు. మీకు చాలా అన్యాయం చేశాడు. మీకు చాలా తప్పు చేశాడు. మిమ్మల్ని చాలా మోసం చేశాడు. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడు తనని సమర్థించలేదు. మీకే సపోర్ట్ చేశాను. మీ కష్టాల్లో నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించాను. నా భర్త తప్పు చేశాడని చెప్పి కూడా మీకు చాలా హెల్ప్ చేశాను. నా భర్తే అని చెప్పి తనది ఆలోచించకుండా నేను మొత్తం మీ దిక్కే ఆలోచించి మీ మంచే కోరాను. అసలు తననే నేను నిందించాను అనేది ఇంకా రాజేశ్వరి అంటుంది. ఎంతలా ఆలోచించాను నేను, అసలు నా భర్తని కూడా చూడకుండా మీ గురించే ఆలోచించాను. మీ గురించే నేను స్టాండ్ తీసుకున్నాను. మీ గురించే నేను లీలపడ్డాను. మీ గురించి నా భర్తతో గొడవ పడ్డాను. అసలు మీరు జైలుకు పంపినా కానీ నేను అసలు ఏం అనలేదు. కానీ ఇప్పుడు మీ గురించి నేను అంతా చేశాను. అసలు నా గురించి మీరు ఈ ఒక్కటి చెయ్యరా, నా భర్తని తీసుకురారా నా కోసం అని ఏడ్చుకుంటూ ఎమోషనల్ అయిపోతుందనమాట. నా కోసం అసలు నా భర్తని తీసుకురారా అని చెప్పి ఇంకా అప్పుడే అక్షయ్‌కి, ఇంకా అవనికి, ఇంకా కమల్‌కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు తీసుకురావాలి, అలా చేసిన మోసం ఏమైనా తక్కువదా అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారనమాట. కానీ ఇంకా వీళ్ళు మాత్రం ఇంకా అన్నయ్య, వదిన, అమ్మ వీళ్ళంతా చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటారు. అసలు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకా రాజేశ్వరి మాత్రం ఇంకా రాజేంద్ర చెయ్యి పట్టుకొనైతే చాలా బతిమలాడుతుందనమాట. అన్నయ్య నా భర్త మంచాడని చెప్పట్లేదు. నా భర్త మూర్ఖుడే. తను చాలా తప్పులు చేశాడు. అసలు తను చాలా మిమ్మల్ని అయితే మోసం చేశాడు. మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. కానీ ఆయన అప్పట్లాగా లేడు. చాలా మారిపోయాడు. తను అసలు చాలా మనిషిలాగా ఉన్నాడు. అసలు చాలా ఏడుస్తున్నాడు. అసలు తను చేసిన తప్పులు తనే తెలుసుకున్నాడు. అసలు నాకు బ్రతకాలని లేదు అని చాలా బాధపడుతున్న కాళ్ళ వేళ పట్టుకున్నాడు. ఒక్క చాయిస్ ఇస్తే అసలు నేనేంటో నిరూపించుకుంటాను అని చెప్పి చాలా మంచి మనిషిలాగా తయారయ్యాను నాన్న. చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. అసలు చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నా భర్తని రక్షించు, నా భర్తని సేఫ్ చేయి, నా భర్తని జైలు నుంచి బయటికి తీసుకురా అని చెప్పి చాలా వేడుకుంటుందన్నమాట. ఇంకా అలాగే ఇంక అన్నయ్యని బతిమలాడిన తర్వాత ఇంకా పార్వతి దగ్గరికి వస్తుందన్నమాట. వదిన, మీ అందరినీ కష్టపెట్టినందుకు, నష్టపరిచినందుకు చాలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు తను. అన్నయ్య, నా భర్త ఒకప్పట్లాగా అస్సలు లేడన్నయ్య. ఆయనలో ప్రత్యత్యాపము చేశానని తప్పు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడన్నయ్య. బాగా ఉంది అదైతే. ఇంకా ఎట్లాంటి ఆలోచనలు, ఆవేశాలు లేవన్నయ్య తనలో. చాలా మంచిగా మారాడన్నయ్య. చిన్న పెద్ద అయినా అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాను, నా భర్తను రక్షించండి, విడిపించండి అని చెప్పి ఇంకా కమల్‌కి, అవనికి, ఆయన అక్షయ్‌కి అందరికీ వేడుకుంటుందన్నమాట. అసలు వాళ్ళకి ఏమనాలో అర్థం కాదు. అలాగే పార్వతి అంటది, ఏంటమ్మా ఇది రాజేశ్వరి అనేసరికి ఇంక అప్పుడే తన తల్లి అయినా ఇంకా భానుమతి వస్తుందన్నమాట. వచ్చి, ఏంటి రాజేశ్వరి, నువ్వేంటి మాకు దండం పెట్టడం ఏంటి రాజేశ్వరి, అసలు ఏం చేస్తున్నావు రాజేశ్వరి? అమ్మ, నా భర్తని విడిపించమని ప్రార్థించడం, బతిమిలాడడం తప్పు కాదు కదమ్మా. అన్నయ్య, నువ్వు నీ భావని విడిపిస్తావా లేదంటే నీ చెల్లి నుడితి సింధూరాన్ని తుడిచేస్తావో అది నీ చేతుల్లోనే ఉందన్నయ్య. అలా అనేసరికి ఇంకా ఎవరికి తనకైతే అసలు గుండె పగిలేలా అనిపిస్తుందన్నమాట. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటమ్మా రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు అలా మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావే రాజేశ్వరి అంటే, అవునమ్మా అవును, అయినా 4 రోజులుగా అసలు భోజనం చెయ్యట్లేదమ్మా, మొత్తం ఎండిపోయి కుండిపోయి కూర్చుంటున్నాడమ్మా. జైలి ఊచలకి తన తల కొట్టుకుంటూ చచ్చిపోతా 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 అని అంటున్నాడమ్మా. ఏం లేకుండా నేను బ్రతకగలను కానీ నా పసుపు కుంకాలు లేకుండా నేను బ్రతకలేనమ్మా అని అనేసరికి అందరూ, రాజేశ్వరి అలా మాట్లాడకు, అలా మాట్లాడకని చాలా ఎమోషనల్ అయిపోతారనమాట అందరూ. అట్లాంటి జీవితాన్ని అసలు కల్లో కూడా అసలు ఊహించుకోలేను. నా భర్తను రక్షించి నా మంగళ్యాన్ని కాపాడండి. భానుమతి అంటే, అసలు ఎప్పుడు తిన్నావో ఏమోని, అన్నమైన తిందు రావే అసలు కడుపు నిండా అంటే, అమ్మ ఇప్పుడు నిండాల్సింది నా కడుపు కాదమ్మా, నా పసుపు కుంకాలు పోకుండా ఉండాలి. నాకు న్యాయం చేస్తారో అన్యాయం చేస్తారో మీరే ఆలోచించండి. నేను రేపు మార్నింగ్ వస్తాను, అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వాపస్ తీసుకోవాలి ప్లీజ్ అని అందరికీ దండం పెట్టి చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అందరూ చాలా చాలా ఏడుస్తారు. అప్పుడే అక్షయ్ అంటాడనమాట, అత్తయ్య మీరు చాలా కోపంగా ఆవేశంగా ఉన్నారు, ఆవేశంగా మాట్లాడి వెళ్తున్నారు, ఒక్కరే ఎలా వెళ్తారు, నేను డ్రాప్ చేసేస్తాను అంటే, ఏమొద్దు అవసరం లేదు, నా కోసం
ఆటో ఉంది, నేను ఆటోలో వెళ్తాను అని చెప్పి ఇంక ఆటోలోనైతే వెళ్ళిపోతుందనమాట రాజేశ్వరి అయితే. ఇంకా రాజేంద్రన్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. రాజేశ్వరి అన్న మాటని, "అన్న నీ చేతుల్లోనే ఉంది నా మాంగళ్యాన్ని కాపాడడమా, తెంచడమా, నీవే భావను రక్షించాలి, నీ చేతుల్లోనే ఉంది" అని చెప్పేసరికి ఆ మాటకు చాలా హర్ట్ అయ్యి చాలా బాధపడుతూ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఇంకా అక్కడికైతే పార్వతి ఇంకా భానుమతి అయితే వస్తారనమాట. అప్పుడు పార్వతి అంటుంది, "ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు మీరు ఒక్కరే ఇలా కూర్చొని? రాజేశ్వరి అన్నదాని గురించి ఆలోచిస్తున్నారా? రాజేశ్వరి మాటల గురించి ఆలోచిస్తున్నారా మీరు?" అని చెప్పేసి అంటుందనమాట. అప్పుడే భానుమతి అంటుంది, "అరే ఏంట్రా ఒక్కసారి ఆలోచించురా, మనని చేసిన అన్యాయము, వాడు చేసిన మోసాలు ఎవరైతే ఉన్నారో ఇక వారైతే జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు కదరా వాడైతే. ఇంకా వాడు చేసిన తప్పుకు వాడిది వాడు శిక్ష అనుభవిస్తున్నాడు కదా. ఇంకా మనకైతే మన ఆస్తి మనకొస్తుంది. ఇంకా మనకైతే ఎట్లాంటి లేదు కదా. వాడిది వాడు పశ్చాత్తాప పడుతున్నాడు. వాడిది వాడు అడగ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇంకా తనది తను అర్థం చేసుకున్నాడు కదా. మన చెల్లి కోసమైనా రాజేశ్వరి కోసమైనా వాడిని విడిపించురా అని చెప్పేసి అయితే అంటుందన్నమాట. ఇంకప్పుడు పార్వతి అంటుంది, "అవునండి, ఏ శిక్ష చెయ్యని, అసలు ఏ తప్పు చెయ్యని రాజేశ్వరిని శిక్షించడం చాలా తప్పండి, విడిపిద్దామండి" అని చెప్పి అయితే ఇంకా పార్వతి అంటుంది. అప్పుడు ఎవరు భానుమతి అంటుంది, "చూసావు కదరా నా కూతురు అసలు ఎట్లాంటి తప్పు చేయింది, ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుచుకుంటూ వెళ్తుందో, ఎన్ని దండాలు పెట్టిందో, తన బాధను ఒక్కసారి అర్థం చేసుకోరా అసలు. ఒక ఇంటి ఇల్లాలును ఆడపడుచును అస్సలు ఏడిపిస్తే ఇంటికి మంచిది కాదురా, తను ఏడవద్దురా" అని చెప్పేసి అయితే ఇంకా ఎమోషనల్గా అయితే బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. మనకు అస్సలు మంచిది కాదురా ఒక ఆడపడుచు ఇంట్లో నుంచి ఏడ్చుకుంటా వెళ్తే. పార్వతి అంటుందన్నమాట, "కష్టాలు నష్టాలు ఎవరికైనా ఒకటే అండి. రాజేశ్వరి గారి వదిన స్థానంలో ఉండి మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మీ చెల్లెకి ఏదైనా సహాయం చెయ్యాలి అని అనుకుంటే ఒకటే ఉందండి, అది ఏంటంటే తన భర్తని విడిపించడం." ఇంకా పార్వతి ఇంకా భానుమతి అయితే చెప్తూనే ఉంటారనమాట. అప్పుడు ఇంకా రాజేంద్ర అంటాడు, "నాకు కూడా ఒక చెల్లె గురించి నేను కూడా ఒక అన్నలాగా చాలా ఆలోచిస్తున్నాను. కానీ మీరు అన్నది కూడా నిజమే. నాకు కూడా తనని విడిపించాలి, చెల్లెని సంతోషపరచాలని ఉంది. కానీ ఇది మన ఇద్దరి మధ్య సమస్య కాదు పార్వతి. ఇది అందరి మన కుటుంబం సమస్య, మన పిల్లల సమస్య కాబట్టి వారి నిర్ణయం పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో వారు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళని అడుగుదాం, అసలు వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి, అసలు వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళని అడుగుదాము అని చెప్పి అయితే అనుకుంటాడనమాట. ఇంకా ఇక్కడ అవని రూమ్లో మాత్రం అవని కూడా చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు, నా భర్తని విడిపించి నా సౌభాగ్యాన్ని కాపాడండి అని చెప్పేసి. అందరు అదే ఆలోచిస్తూ ఉంటారు. అవని అక్షయ్ ఇంకా చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అసలు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా నైట్ అయితే అలా ఆలోచించుకుంటూ అయితే అందరు పడుకొని ఉండిపోతారు. ఇంకా తెల్లారిపోతుందనమాట. ఇంకా భానుమతి అయితే చాలా ఇంకా హాల్లో అక్కడిక్కడ తిరుగుతూ ఉంటుంది చాలా టెన్షన్గా. అసలు ఏమంటారో, అసలు ఒప్పుకుంటారో లేదా, నా బిడ్డను రక్షిస్తారా లేదా అని చెప్పేసి. ఇంకా అప్పుడే అక్కడికైతే పార్వతి ఇంకా రాజేంద్రన్ అయితే వస్తారు. "ఏంటమ్మా అలా టెన్షన్ పడుతున్నావేంటి" అంటే, "ఏం లేదురా, ఇప్పుడు చెల్లి వస్తా అన్నది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను రా, ఇంక పొద్దున్నే వెళ్దామని చెప్పింది కదా" అని చెప్పి అయితే అంటది. "కేసు వాపస్ తీసుకోమని చెప్పింది కదరా, తీసుకోవాలి కదా. ఇంట్లో అందరూ ఏమంటారో ఏమో అని చెప్పి చాలా భయంగా ఉందిరా." అప్పుడు రాజేంద్ర అంటాడన్నమాట, "ముసుగుల గుద్దులాట ఎందుకు అమ్మా, కనుక్కుంటే అయిపోతుంది కదా" అని చెప్పారే. అక్షయ్, అవని, శ్రీకర్, కమల్ అండ్ శ్రేయ అండ్ వచ్చేసి పల్లవి రండి, అందరు రండి అని చెప్పి అందరినైతే పిలుస్తాడనమాట. ఇంకా అలా అనేసరికి అయితే శ్రేయ అండ్ శ్రీకర్ అయితే ఇద్దరు వస్తారనమాట. వచ్చిన తర్వాత అప్పుడు రాజేంద్ర అడుగుతారు, "ఒరే నిన్న మీ అత్తయ్య వచ్చింది కదరా, మరి మీ మామయ్యని జైల్లో నుంచి విడిపియడానికి, దాని గురించి అసలు ఏం ఆలోచించారా మీరు" అని అంటే, అయితే ఏంటి, అసలు ఎలా విడిపిస్తారు అని అయితే ఇంకా శ్రీకర్ అంటాడనమాట. అప్పుడు ఇంకా శ్రేయానైతే అసలు ఏ టైంలో ఎలా ఉన్నామో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, దానురుడు దానికే ఉంటుంది. "ఆహా ఏంటి, ఇంట్లో మాకే విలువ లేదు, మేమెందుకు మాట్లాడతాం, అసలు మేమెందుకు డిసిషన్ తీసుకుంటాము, మేమెందుకు సలహా ఇస్తాం, మేమెందుకు ఆలోచిస్తాం, దాని గురించి మాకేం అవసరం, అసలు ఇంట్లో అసలు మాకే విలువ లేదని" చెప్పి ఇక పిచ్చి పిచ్చిగా ఏదో లడలొడ వాగుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడే భానుమతి అంటదనమాట, "ఏంటి ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటావు, ఎవరిని ఏదన్నా సరే పుల్ల తీసి ముక్కులో గుచ్చుకున్నట్టుగా నీ మీదనే వేసుకొని ఎగిరెగిరి పడతా ఉంటావు." ఇంకా అలా అనేసరికి మూసుకొని ఊకుంటుందనమాట. అప్పుడు పార్వతి అంటుంది, "దీన్నేంది అడిగేది" అని చెప్పి. శ్రీకర్, "చెప్పురా నీదేందిరా, నువ్వేమనుకుంటున్నావురా అభిప్రాయం, నీ అభిప్రాయం ఏంటి" అంటే, "అమ్మ మామయ్య చేసింది మనకు మామూలు అన్యాయం కాదు, అర్థమవుతుందా, అట్లాంటి వాడిని ఇడిపించడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా.
ఇంకా అప్పుడు శ్రేయ అంటదనమాట, వాళ్ళు అడగడం అయిపోయింది, మనం చెప్పడం అయిపోయింది. నడువు పద అని చెప్పేసరికి ఇక పెళ్ళాం వెనక కొంగు సాటు లెక్కల ఇక తన వెనకనే వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడే పార్వతి అంటదనమాట, ఇంకేం మాట్లాడాలో అర్థం కాక. అలాగే కమల్ అండ్ మన పల్లవి అభిప్రాయం కూడా తెలుసుకుందామండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా పిలుస్తారనమాట. పిలిచేసరికి అసలు కమల్ ఏం ఆలోచించావురా మీ మామయ్య గురించి, అసలు మీ అత్తయ్య వచ్చి నేను అనిపోయింది కదరా తనని విడిపిద్దామని చెప్పి దాని గురించి ఏం ఆలోచించావురా అని అంటే, చల్ దాని గురించి నేనేం ఆలోచిస్తానమ్మా, అసలు నేను ఎందుకు ఆలోచిస్తాను దాని గురించి, అస్సలు ఆలోచించను. అప్పుడు రాజేంద్ర అంటాడనమాట, కమల్ ఫస్ట్ నీ ఆవేశాన్ని తగ్గించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు ఫస్ట్, అర్థం అవుతుందా. ఇక కమల్ అయితే చాలా సీరియస్గా, వాడు చేసిన కుళ్ళు కుతంత్ర కుట్రలకి వాడికి జైలు శిక్ష చాలా చిన్నది నాన్న, వాడు జైలుకెళ్ళకపోయిండుంటే నేనే వాడి కాళ్ళు చేతులు కళ్ళు తీసి పీకి పెట్టేటుండే నాన్న అని చెప్పేసరికి ఇంకా ఎవరు పల్లెవి అయితే షాక్ అయిపోతుంది అనమాట. అమ్మో వీడు ఎర్రోడు ఏదో ఒకటి చేసేటట్టున్నాడు, వీడు అసలు ఒప్పించేటట్టు లేడు కదా అని చెప్పేసి. అట్లాంటి నీచుడు గురించి ఆలోచించడం అభిప్రాయాలు చెప్పడం ఏముండవు నాన్న, ఏముండవు. అప్పుడు భానుమతి అంటదనమాట, రే రెచ్చిపోవడము మానేసి ఒక మనిషిలాగా ఆలోచించడం నేర్చుకోరా. అప్పుడు కమల్ అంటాడు, చాలా కరెక్ట్ పాయింట్ అంటాడనమాట, వాడు మనిషిలాగా ఆలోచించుంటే నేను కూడా ఇప్పుడు మనిషిలాగానే ఆలోచించేవాడిని అమ్మ, నువ్వు నాకు ఇట్లాంటి తొక్కలో సలహాలు ఇయ్యకు అని చెప్పి భానుమతి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఇంకా కామాక్షి అయితే చాలా ఏడ్చుకుంటూ కిచెన్లోనైతే నిల్చొని ఉండిపోతుందనమాట. తను అసలు వాళ్ళందరి దగ్గరికి కూడా రాదు, ఎందుకంటే అన్ని మాటలని తనను బాధ పెడతారు కాబట్టి తనైతే చాలా భయంతో దూరంగానే ఉంటుంది. ఇంకా అప్పుడే అవని మాత్రం కాఫీ కలుపుకొని వస్తుందన్నమాట. ఇంకా అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇచ్చేసరికి అప్పుడు భానుమతి అంటుంది, కాఫీ తర్వాత కానీ అసలు నువ్వు బాబాయ్ గురించి అసలు ఏం ఆలోచించావు, మా అల్లుడి గురించి ఏం ఆలోచించావు, నా కూతురు అంతలా ఏడ్చి వెళ్ళిపోయింది కదా, అసలు నువ్వేం ఆలోచించావు అని అయితే అడుగుతుంది అనమాట. నువ్వు ఒక ఆడదానివే కదా, నువ్వు ఆడదానివే కాబట్టి నీకు ఇంకొక ఆడదాని బాధ అర్థం కాదా. నిన్న నా కూతురు వచ్చి తనని భర్తని విడిపించమని, తన పసుపు కుంకాల్ని కాపాడమని అంత ప్రాధేయపడి అంత బాధపడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా అనలేవని. అసలు నీకు మాట్లాడడానికి మనసు రాలేదా. నా అల్లుణ్ణి అరెస్ట్ చేయించడానికి తెగువ చూపించిన నువ్వు నా కూతురు దండం పెట్టి ప్రాధేయపడితే అసలు ఏం మాట్లాడలే. సవాల్ చేయడం తప్ప సహాయం చేయాలనే బాధ్యత నీకు ఏం లేదన్నమాట. అందరి మంచి గురించి ఆలోచిస్తున్నా అని చెప్పే నువ్వు నా కూతురి మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా, నీకు అనిపించడం లేదా నా కూతురు గురించి మంచిగా ఆలోచించాలని. ఎంత రాతి గుండె నీది. ఇంకా అప్పుడే పల్లవి కూడా ఇసురుకుంటుందన్నమాట, మీ అమ్మ మీద ఈగ వాలనీయకపోవడం తెలుసు కానీ మా అమ్మ గురించి ఆలోచించడం తెలియదన్నమాట నీకు, ఛీ అని అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంక అందరు వెళ్ళిపోతారనమాట. అప్పుడైతే ఇంకా రాజేంద్ర అంటాడు, అమ్మ అవని అక్షయ్ ఎక్కడున్నాడమ్మా అంటే, స్నానం చేస్తున్నాడు మామయ్య గారు అంటే, వాడేమైనా చక్రధర్ గురించి ఏమైనా మాట్లాడాడంటే, తన్నే అడగండి మామయ్య నాకు తెలియదు అని చెప్పి చాలా బాధగా వెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా మాటలు అన్నారు కదా, అవనిని అయితే చాలా నిందిస్తారు. ఇంకా పల్లవి ఇంకా భానుమతి అయితే చాలా ఘోరమైన మాటలు అంటారు, అనరాని మాటలు అంటారు. అసలు అవని గురించి ఏంటో తెలిసిన భానుమతి కూడా అలానే మాట్లాడుతుంది. ఇంకా పార్వతి రాజేంద్ర కూడా అన్ని మాటలు అంటుంటే కూడా సైలెంట్ అయిపోతారు, ఏం కూడా అననే అనరు. అసలు నాకైతే అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. పార్వతి కూడా ఇంకా అవని మీద ఎంతో కోపం ఉన్నట్టుగా మొహం తిప్పేసుకుంటుంది, అవని ఏదో తప్పు చేసినట్టుగా. ఇంకా కామాక్షి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏడ్చి ఇంకా అప్పుడు ఇంకా అవని అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. అమ్మ అవని, నా వల్ల అసలు ఇంట్లో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా, నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది, వాళ్ళ మధ్య మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, ముఖ్యంగా ఎవరికీ సమాధానం చెప్పలేక నువ్వు నలిగిపోతున్నావమ్మా, ఇంట్లో అందరూ నీకు ఇష్టమైన వాళ్ళు శత్రువులుగా మారిపోతున్నారమ్మా, నువ్వు ఆ చక్రధర్ని విడిపిస్తే ఈ గొడవలేవు ఉండవు కదా అవని, పైగా నా వల్ల నువ్వు ఈ కుటుంబానికి దూరం అవ్వాల్సి వస్తుందో ఏమో అని చెప్పి చాలా భయంగా ఉందమ్మా. అప్పుడు అవని అంటుందన్నమాట, అమ్మ నువ్వు అనుకున్నట్టు అస్సలు జరగదు, అవేమి కావు కూడా, నువ్వు లేనిపోని ఊహించుకొని అస్సలు టెన్షన్ పడకు, భయపడకు. అప్పుడు తను అంటదనమాట, అది కాదమ్మా చక్రధర్ మారాడని చెప్పి రాజేశ్వరి అంటుంది కదమ్మా. అప్పుడు అవని అంటుందన్నమాట, జీవితాలతో ఆడుకునేవాడు అంత సడన్గా మారాడంటే ఎలా నమ్ముతున్నావమ్మా నువ్వు, ఎలా నమ్మమంటావు, నేను అస్సలు నమ్మనమ్మా,
వాడొక మూర్ఖుడు, వాడంత తేలిగ్గా మారే మనిషి కాదు. ఇంకా ఈ శ్రేయనైతే కంప పిట్ట అని చెప్పొచ్చు. ఇంకా శ్రీకర్నైతే ఇంకా రూమ్లోకి తీసుకెళ్ళి, నీకు సంబంధం లేని విషయాలకు నువ్వు ఎందుకు దూరెళ్ళి వయా అని వరుతున్నావు అని చెప్పి తను అనేసరికి అప్పుడు శ్రీకర్ అంటాడనమాట, ఏంటి శ్రేయ సంబంధం లేదంటావేంటి, ఇది మన ఇంటి ప్రాబ్లము, నేను లాయర్ని, నేనేం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటే ఏమైనా బాగుంటుందా చెప్పు, ఇంట్లోనే మాట్లాడతలేడు ఇంకా బయట ఏం మాట్లాడతారని అనుకోరా, ఇది మన ఇంటి సమస్య కదా అని చెప్పి తను అంటాడనమాట. అప్పుడు శ్రేయ అంటదనమాట, మీ చక్రధర్ మామయ్య జైలు నుండి వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు, ఇప్పుడు వీళ్ళ దిక్కు మాట్లాడినామనుకో తన 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 దగ్గర మనం బ్యాడ్ అయిపోతాం, వాళ్ళ దిక్కు మాట్లాడినామనుకో వీళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతాం, మనకెవరితో ఏమొచ్చేది ఉంది. ఇంకా అలా అనుకునైతే ఇద్దరైతే చాలా ఇంకా కొప్పడుకుంటూ ఉంటారనమాట. అసలు ఏం జరగబోతుంది, అసలు అవన్నీ రియాక్షన్ ఎలా ఉంటుంది. అలాగే రాజేశ్వరి మాత్రం ఇంకా చక్రధర్ని విడిపించాలని ప్రయత్నిస్తుంది కదా, ఆమె ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదంటే విఫలం అవుతుందా, అసలు అక్షయ్ అవని వీళ్ళంతా ఒప్పుకుంటారా, తనకి బెయిల్ విడిపించి ఇంకా బయటకి తీసుకొస్తారా, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అసలు మళ్ళీ ఎలా మలుగుతుంది, అసలు ఇంతెంత ట్విస్టులు, అసలు అవని పైన ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీ మళ్ళీ అవనిపైకి తిరగబడనున్నారా, అవనికి మళ్ళీ గండంలో చేరనుందా, అవని పైన మళ్ళీ మంచి వాళ్ళే కుట్రలాగా మారనున్నారా, అసలు చాలా 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 విషయాలు జరగబోతున్నాయి, చాలా ట్విస్టులు జరగబోతున్నాయి, చాలా షాకింగ్ విషయాలు జరగబోతున్నాయి. ఇంకా అవని కూడా చక్రధర్ దగ్గరికి వెళ్ళి అసలు చక్రధర్ ఎలా ఉన్నాడో తెలుసుకోనున్నదా, అసలు ఏం చెయ్యనుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సి ఉందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ మాత్రం ఇంతవరకు అనమాట. మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనా? అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.